రైట్ జగిత్యాల సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధులు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సందీప్ రావ్ అండ్ లివిల్. సో సందీప్ రావు, చెప్పండి, జగిత్యాల సభ ప్రాంగణం దగ్గర ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎలా జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ప్రాంతంలో కేసీఆర్ గారు జగిత్యాలకు చేరుకుంటారు. కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్ దిగి అక్కడి నుంచి తెలంగాణ భవన్ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ భవన్కు చేరుకుంటారు. అక్కడ ముఖ్య కార్యకర్తలతో దాదాపు ఒక అరగంట సమీక్ష నిర్వహించి దాదాపు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని దాదాపు ఒక గంట పాటు ప్రసంగించనున్నారు. మొదట సీనియర్ నాయకులు 43 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. మనము గత వారం రోజులుగా చూస్తున్నాం కేసీఆర్ గారి సభ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటి నిర్ణయంపై ప్రజలంతా ఆసక్తిగా చూసిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో అంతటా కూడా ఉత్కంఠ నెలకొంది. పెద్ద సంఖ్యలో కూడా తరలిరాబోతున్నారు. ఈ సభ వివేకానంద స్టేడియం జగిత్యాలలోని పాత బస్టాండ్ వేదిక అయింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఎక్కడికక్కడ కూడా అంటే సభ సాయంత్రము ప్రాంతంలో కావడంతో మొత్తంగా అయినప్పటికీ కూడా ఎండవేడికి ఉపశమనం కోసము అన్ని రకాలుగా ఏర్పాట్లయితే చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఒక్కసారి నిన్న కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ఇంకా ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా రావడం జరిగింది. ఒకసారి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఒకసారి పర్యటించారు. వాళ్ళంతా కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎవరికి వారు కూడా ఇక్కడికి స్వతహాగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారి స్వతహాగా బైకుల పైన కూడా వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మొత్తానికైతే రాబోతున్నారు. మనము సభా ప్రాంగణం వద్ద చూడొచ్చు. అందరికీ వచ్చినటువంటి వారి కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు. ఒకవేళ కిక్కిరిసిపోయినప్పటికీ ఇంకా కూడా అవసరమైతే బయట కూడా సిద్ధం చేశారు. రహదారుల వెంట కూడా అంటే ఈ ప్రాంతంలో మొత్తానికి కేసీఆర్ గారు సభకు అంటే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ అందరికీ వినిపించే విధంగా కనిపించే విధంగా 20 భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. 3 గంటలకు నుంచి ఇటు కళాకారుల ఆటపాట కొనసాగబోతోంది. ఇంకా మొత్తంగా జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల ఈ 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఈ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు చొప్పదండి కాన్స్టిట్యున్సీ అలాగే ఇటు వేములవాడ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి నాయకులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాబోతున్నారు. ఇప్పటికే దాదాపు ఎక్కడికక్కడ సిద్ధమైపోయాయి. వారికి వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. స్వతహాగా వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి చొప్పదండి నాయకులు, చొప్పదండి అంటే ఇంతకుముందు కోనసీమ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఏమంటారు మీ చొప్పదండి ప్రాంతం వ్యక్తిగా? మేడిపల్లి సత్యం అంటే ఒక నిప్పులా చూస్తున్నారు ప్రజలు, ఏమంటారు? 2014 కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి ఎంత ధాన్యం పండింది తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ లోపల మరి ఇప్పుడు 2014 లోపల కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎంత ధాన్యం వస్తున్నది దీనికి నిదర్శనం ఇది ఒకటే. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. మా సారే కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని యావత్ తెలంగాణ మొత్తం పల్లెలతో సహా పట్టణాలతో సహా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా మరి కేసీఆర్ గారు ఈ సందర్భంలో జగిత్యాలు రావడం, అందరూ స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు సారు కోసం, సారే ముఖ్యమంత్రి కావాలని. రైట్. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం జగిత్యాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మొదలైందంటూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర వేదికగా కేసీఆర్ గారు ఎండగట్టబోతున్నారు. మొత్తంగా ఇన్ని రోజుల పాటు వైఫల్యాలు, ఇలాంటిది ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం మహిళలకు మినహా ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి సందర్భం. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పూర్తిగా ఈ 420 హామీలలో ఈ ఒక్కటి మినహా ఏది పూర్తిగా అమలు చేయలేదు. రైతాంగం అయితే ఇంకా తిరగబడబోతోంది. ఇవాళ పెద్ద సంఖ్యలో కోరుట్ల, మిట్పల్లితో పాటు జగిత్యాల, ధర్మపురి, రాయకల్, సారంగాపూర్, జగిత్యాల కాన్స్టిట్యున్సీ అలాగే చొప్పదండి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రైతులైతే రాబోతున్నారు. ఎందుకంటే మొక్కజొన్న రైతులున్నారు, పసుపు రైతులున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిశాయి. కనీసము పంట నష్ట పరిహారం ఇవ్వకపోగా చూసినటువంటి నాదుడే లేదు. అలాగే ఈ లక్ష్మీపూర్ అనేటువంటి ప్రధానమైన ఒక గ్రామం, ఆ గ్రామంలో అభ్యుదయ రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ నువ్వుల పంట అత్యధికంగా సాగుతుంది. వాళ్ళు పంట నష్ట పరిహారం కూడా కోరలేదు. కేవలము
పంట బీమా అమలు చేయండి అని మాత్రమే కోరుతున్నారు. కానీ అది కూడా అమలు చేయనటువంటి సందర్భం. ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే జగిత్యాల జిల్లాలోనే ఇన్ని కష్టాలున్నాయి ప్రజలకు. ఈ నేపథ్యంలో ఇవాల్టి జైత్రయాత్ర నాటి జైత్రయాత్ర ఇలా బీఆర్ఎస్ జైత్రయాత్రగా ప్రారంభం కాబోతోంది. బీఆర్ఎస్ ఒక ప్రవచన సృష్టించబోతోంది. జగిత్యాల వేదికగా కేసీఆర్ గారు 6 గంటల ప్రాంతంలో సుమారు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో ప్రసంగించబోతున్నారు. ఏం మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ప్రజానికాన్ని యావత్తు ప్రజానికాన్ని రాష్ట్ర వ్యాప్త ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఒక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే ఆసక్తి ఇటు మీడియాతో సహా ప్రజల్లో కూడా నెలకొంది. మరి చూడాలి. మరి కొద్ది గంటల్లో కేసీఆర్ గారు రాబోతున్నారు. ఇటు హెలీప్యాడ్లు దిగిన తర్వాత కలెక్టరేట్ వద్ద మొదట బీఆర్ఎస్ భవన్ జగిత్యాలకు చేరుకొని అక్కడ అరగంట పాటు సమావేశం మెయిన్ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి సభాస్థలికి కేవలం 10 నిమిషాల దూరం మాత్రమే ఇక్కడికి చేరుకొని జీవన్ రెడ్డి గారు సీనియర్ నేతకు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత గంట సేపటి పాటు సుమారు ప్రసంగించినట్టు మనకు కేటీఆర్ గారు చెప్పిన విధంగా తెలుస్తుంది. మొత్తంగా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారు, ఎటువంటి అంశాలు ప్రసంగిస్తారనేటి మాత్రం ఉత్కంఠ నెలకొంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.